హలో ఫ్రెండ్స్, లర్న్ వన్‌కి వెల్కమ్. మీకు కోర్స్ కంప్లీట్ అయింది కనుక దీని తర్వాత మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం. ఒకవేళ నేను ఒక జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తే నన్ను ఏ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అడగవచ్చు? నేను జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్వ్యూలో నన్ను ఏ క్వెషన్స్ అడగవచ్చు? సో మీరు జాబ్ కోసం వెళ్ళగలిగే ప్లేసెస్, బ్రోకరేజ్ హౌసెస్, ఒకవేళ సపోజ్ మీ ఏరియాలో బ్రోకర్స్ ఉన్నారు. షేర్ ఖాన్, ఏంజెల్, ఐసిఐసిఐ ఇలాంటివి. మీరు అక్కడికి డీలర్ జాబ్‌కి వెళ్ళొచ్చు. ఓకే. సో, వాళ్ళు మిమ్మల్ని అడిగే క్వెషన్స్ ఏంటి? మీరు ఎప్పటినుంచి స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో ఉన్నారు? ఒకవేళ నేను నాది చెప్తే, నేను స్టాక్ మార్కెట్‌లో 5 ఇయర్స్‌గా ఉన్నాను. సిమిలర్‌గా మీరు మీ ఎక్స్‌పీరియన్స్‌ని చెప్పవచ్చు. నేను ఇది 6 మంత్స్ నుంచి చేస్తున్నాను. అండ్ నేను లెర్న్ వన్ నుంచి కోర్స్ చేశా. అక్కడ నాకు దానికి ఎన్ఎస్‌డిసి నుంచి సర్టిఫికేట్ కూడా వచ్చింది. నేను అక్కడ ఇంట్రడక్టరీ కోర్స్ చేశాను. నాకు ఇంత నాలెడ్జ్ ఉంది. అండ్ నేను ఇన్ని ఇయర్స్‌గా స్టాక్ మార్కెట్‌లో ఉన్నాను. నెక్స్ట్ వాళ్ళు అడిగే క్వెషన్, క్లయింట్ మీ దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎందుకు రావాలి? ఇది బేసిక్‌గా ఎవరైనా క్లయింట్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఎందుకు వస్తారు అని. ఇక్కడ స్టాక్ మార్కెట్ ఎలాంటి ప్లేస్ అంటే ఇక్కడ చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. అది మీరు ఎప్పుడు చేయొచ్చు. మంచి క్వాలిటీ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ రిటర్న్ ఎంత? సో, మీరు క్లయింట్‌కి నార్మల్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌లో 6-7% రిటర్న్స్ వస్తాయి అని చెప్పొచ్చు. కానీ సపోజ్ ఒకవేళ ఒక స్టాక్ కంపెనీ ఉంది అండ్ దాని ప్రైసెస్ పెరిగాయి. సో, మీ రిటర్న్స్ అరౌండ్ 20, 30, 50 ప్రైసెస్ ఉంటుంది. అండ్ అది ఏ పాయింట్‌కైనా వెళ్ళొచ్చు. అది ఎవరికీ తెలీదు. సో, మీరు మెయిన్‌గా అతనికి మంచి రిటర్న్స్ వస్తాయని ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ మీ ఇన్వెస్ట్ లేదా క్లయింట్ మిమ్మల్ని అడగొచ్చు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకోవట్లేదు. కానీ ఐపీఓలో చేద్దాం అనుకుంటున్నారు అని. అప్పుడు మీరు అతనికి తరపున ఐపీఓకి అప్లై చేయొచ్చా? అప్పుడు మీరు అది ష్యూర్‌గా నేను నా క్లయింట్స్‌ని ఐపీఓస్‌లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. అది అలా కాక ఈచ్ అండ్ ఎవ్రీ ఐపీఓస్‌లో ఇన్వెస్ట్ చేయమని అడుగుతాను అని ఇంటర్వ్యూకి ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ తను మీ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్‌ని చెక్ చేస్తాడు. వాటి వర్క్స్ ఏంటి? ఎంత సబ్స్క్రిప్షన్ అయింది? సో, ఈ థింగ్స్ అన్నిటిని బేస్ చేసుకొని నేను నా క్లయింట్‌కి ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? అని చెప్తాను. వాళ్ళు అడిగే ఫోర్త్ క్వెషన్, ఐపీఓ అందరికీ బెనిఫిషియలా అని. అప్పుడు మీరు నో సార్, అన్ని ఐపీఓస్ బెనిఫిషియల్ అవ్వాలి అని నెసెసరీ లేదు. అండ్ పేటీఎం ది రీసెంట్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. దాని ఐపీఓ రీసెంట్‌గా లిస్ట్ అయ్యింది. సో, పేటీఎం చాలా పాపులర్, అందరికీ దాని గురించి తెలుసు. కానీ స్టిల్ ఫెయిల్ అయింది అని ఆన్సర్ చేయండి. 2150 లిస్టింగ్ ప్రైస్ ఉంది దానికి. కానీ దాని ప్రైస్ కన్నా బిలో లిస్ట్ అయింది. 20, 30% బిలో. ఎందుకు? ఎవరు దాన్ని ఫండమెంటల్ వాల్యుయేషన్‌ని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే పీపుల్ ప్రకారం అది హాఫ్ ప్రైస్‌కి ట్రేడ్ అయ్యి ఉండాల్సింది. సో, మీరు క్లయింట్ ఇన్వెస్ట్‌మెంట్ డిసైడ్ చేసుకోవడానికి రేట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ గురించి చెప్పాలి. సో, దాన్ని చూసి కూడా మీరు చెప్పొచ్చు అది బెనిఫిషియలా కాదా అని. నెక్స్ట్, ఒకవేళ నేను సబ్స్క్రిప్షన్‌కి అప్లై చేశాను. నాకు సబ్స్క్రిప్షన్ డెఫినిట్‌గా వస్తుంది అన్న నెసెసరీ ఉందా అని అడగవచ్చు. అప్పుడు మీ ఆన్సర్ నో. మీ రిటైల్ ఇన్వెస్టర్‌కి ష్యూర్‌గా ఐపీఓ వస్తుంది అని నెసెసరీ లేదు. ఎందుకంటే అది లాటరీ సిస్టమ్‌లో వర్క్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళకి వస్తే అది వాళ్ళ డెస్టినీ. లేకపోతే మీకు రాకపోవడం కూడా పాసిబుల్ అని చెప్పాలి. అప్పుడు అతను మిమ్మల్ని డీమ్యాట్ అకౌంట్ ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయమని అడగొచ్చు. ఇక్కడ లేని వేరే ఎక్కడో ఉండే పర్సన్‌కి. సో, మీ ఆన్సర్ యెస్. డెఫినిట్‌గా అతని అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చని చెప్పాలి. లాస్ట్‌లో అతను రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నుంచి వేరుగా అడగొచ్చు. మీకు సాఫ్ట్‌వేర్ యూజ్ చేయడం వచ్చా? అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ప్రకారంగా ఇన్వెస్ట్ చేయవచ్చా? అప్పుడు మీరు ష్యూర్‌గా నాకు సాఫ్ట్‌వేర్ యూజ్ చేయడం తెలుసు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్‌ని కూడా యూజ్ చేశాను. అండ్ బై ఆర్డర్, సెల్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్ లాంటి అన్నిటిని నేను అనలైజ్ చేశాను. సో, నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్‌లో వెల్ వర్స్డ్. ఇప్పుడు మీరు ఏం చేయగలరు? మీరు కోర్స్‌ని కంప్లీట్ చేశారు కనుక మా సర్టిఫికేట్‌ని తీసుకోవచ్చు. సో దట్ మీరు ఏదైనా జాబ్‌కి వెళ్తే మీరు దాని గురించి చెప్పొచ్చు. నేను స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కోర్స్‌ని కంప్లీట్ చేశాను అని. ఓకే. సో, మనం నెక్స్ట్ మీట్ అవుదాం.